అప్లికేషన్ డైరీ పెడుతున్నారు సార్. ఎక్కువ ఎస్ఎల్ఎఫ్ వస్తున్నారు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మింగ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్. ఇప్పుడు డైరీ అంటే ఇప్పుడు క్లినిక్ పెట్టగలుగుతాం లోపల విఏఎస్ వస్తే వాళ్ళతో పాటు సలహా మేరకు సార్ నాకు తెలిసి రోజు ఇది చేస్తాను సార్. ఏమైనా ఎక్కువ అయితే మా మేడం డాక్టర్ గారి సలహా మేరకు సజెషన్ మేరకు చేస్తాను. లేదు నాకు కాకుండా బిగించుకుని చేయించుకుంటాను సార్. ఉదయాన్నే 6కి వస్తాం సార్. మేము 3+9కి కొడతారు సార్. గ్రూప్ ఒక వీక్ 8 అవర్స్, ఒక వీక్ వచ్చి 9కి సార్. ఆ 3+ లోపల నేను ప్రాబ్లమ్స్ అన్ని చేసేసుకుంటాను సార్. కానీ మోటివేషన్ చేస్తున్నాను సార్. అంటే అన్నలకు ఎక్కువ వస్తారు కదా సార్ జనాభా. అదే బయట వెళ్తారు కదా మీరు, బయట వెళ్ళి అన్ని తీసుకొస్తారు కదా సార్. షాప్ అవసరమైన తీసుకొస్తారు. అంటే వాళ్ళు పిల్లలకి 0-5 ఇయర్స్ పిల్లలు వచ్చి 118 మంది ఉన్నారు. 19 సంవత్సరాల వాళ్ళు, 6 నుండి 19 సంవత్సరాల వాళ్ళు 171 మంది ఉన్నారు. దాన్ని కూడా మేము పిఎస్ గారికి తెలియజేసి ఆ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. స్టార్ట్ చేశాను సార్. ఇంతకు నుంచి స్టార్ట్ చేశాను. అనీమియా ముక్త భారత్ కింద ఈ మధ్య హెచ్బి టెస్ట్ కూడా అంతా ఊరంతా చేస్తున్నాం సార్. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, చేస్తాను. తక్కువ ఉండే వాళ్ళకి నార్మల్ అంటే ఎంత ఉండాలి సార్? లేడీస్ 12 ఉండాలి సార్. 12 ఉండాలి సార్, కానీ అంత ఉండదు సార్. 8 కంటే తక్కువ ఉంటే వాళ్ళని హై రిస్క్ లో గుర్తిస్తున్నాం సార్. వాళ్ళకి టాబ్లెట్స్ 2 డోస్. జెంట్స్ ఎంత ఉండాలి? జెంట్స్కి ఎంత ఉండాలి? 14 సార్, 14. లేడీస్కి 12. ఇల్లనే తెలియదు కదా బట్ పైన అట్లా తీసుకోండి ఇక్కడ మళ్ళీ 50 మెంబర్స్కి మనకి మీటింగ్ హాల్ కావాలంటే ఆ వాల్ పెడితే సరిపోతుంది. సో ఇదే కన్ఫర్మ్ చేయండి. అంటే వెనక లేఅవుట్ అది లేఅవుట్ సైట్ మొత్తం లేఅవుట్ సైట్ 3 వెనక టాప్లన్నీ అన్ని చదువుతారు సార్. మన అధికారికి ఇందులో ఎంతమందికి పట్టాలు పెట్టారు? రూమ్ వేసి పద్ధతి కావాలంటే అలాంటి ఆ రెండింటికి మాత్రం సిమెంట్ లాస్ట్ మంత్ స్టాక్ తెచ్చింది సార్. మేము వేరే వాటి అడ్జస్ట్ చేసి ఇక్కడ కట్టించాం సార్. కొన్ని వర్క్ స్టార్ట్ కాదు దానికి వచ్చి చేసి ఇప్పుడు ఈ ఆ రెండింటికి బిల్స్ ఇవ్వలేదు సార్. దూరంగా ఉండండి. దీంట్లో కూడా ఏమైనా పెడుతున్నారా? రిసర్వ్ సెకండ్ ఫాస్ట్ సార్
మీటింగ్ హాల్ మెయిన్ మీటింగ్ హాల్ మెయిన్ సార్ టెక్నికల్గా ఇట్టే పెట్టాం సార్. బిల్డింగ్లో అది ఏమన్నట్టుగా ఉంటుంది రేపు తప్ప ఉపయోగం ఉండదు ఈ రెండు సార్ ఏర్లు వచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నప్పుడు అవి మా సొంత ఈ కరోనా వల్ల ఏమైనా సమస్య ఏమైనా ఉందా ఇక్కడ ఏం లేదు లేదా ఊర్లోని మీరేం పరీక్ష చేస్తున్నారు పంపిస్తున్నారా పిల్లలు బళ్ళు లేదా ఏ క్లాస్ చదువుతున్నారు పిల్లలు బీటెక్ కాలేజీలు ఇంకా స్టార్ట్ అయినట్లేదు అంటే కనీస వేతనం అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పర్ డేకి కంటిన్యూ చేస్తారు వీళ్ళ మెజర్మెంట్ కోసం అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు ఆగిపోతారు. వర్షాలు చేశారు ఎంతవరకు దీంట్లో చేసాం సార్ అక్కడ అడవిలో పశువులకు నీళ్ళు చేసాం. తర్వాత ఇక్కడ ఇదిలో తోటలో మళ్ళీ పనిచేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉంటుందా ఉపయోగం అంటే తోటలోకి ఉపయోగం సార్. మాకు ఇబ్బంది ఉంది. అసలు రావడం లేకుండా వచ్చేసింది. మనకి ఓన్లీ జంగిల్ క్లియరెన్స్ లేదు సార్ ఇలా ఏదైనా రోడ్ ఫార్మేషన్ ఉంటేనే జంగిల్ క్లియరెన్స్ అది పెద్దగా రాయేది రోజుకి ఎంతకి వెళ్తుంది రోజుకి రోజుకి 180, 200 లోపల అంతే 227 ఇస్తున్నారు అన్నారు 230 కూడా 30 దాకా వస్తుంది. మేమంటే పని తక్కువ చేస్తే డబ్బులు తాగచ్చు. గ్రూప్ వారీగా పంపం చేస్తాం గ్రూప్లో కొలత ఇస్తున్నారు ఒక్కొక్కరికి మళ్ళీ ఒక్కొక్కరికి ఉండదు సార్ అది గ్రూప్ మొత్తం దానికి లీడ్ ఎక్కడ నుంచి ఇస్తారు లీడు 5 కిలో జాబ్ కార్డ్ అనేది 3 years నుంచి లైట్ రోజు తిరిగేవాళ్ళు కదా మీరు ఏమంతా ఇది కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి కొమ్మలు వీటికి నీమ్ ఆయిల్ ఇలాంటివన్నీ ఇస్తుంటారు మొత్తంగా 2 లక్షల కుటుంబాలకి ఉపయోగపడే ఈ పేదలందరికీ ఇల్లు వరకు రెడీ చేసుకోవడం బెనిఫిషరీ, అలాగే అక్కడ ఎన్ఆర్ఈజిఎస్ ప్లాంటేషన్స్, రోడ్స్ ఫార్మేషను, పవర్ సప్లై ఇవ్వడం, అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఇంకా తీసుకొని రెవెన్యూ యంత్రాంగం అలాగే ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బంది పూర్తి స్థాయిలో లేఅవుట్ని సిద్ధం చేయడం జరిగింది. త్వరలోనే పబ్లిక్ అందరికీ కూడా పేదలందరికీ ఇల్లు అందించడం జరుగుతుంది. కొన్ని చోట్ల లేఅవుట్లో స్పేస్ ఉన్న చోట ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలు ఆర్బీకే కానీ, గ్రామ సచివాలయం, అలాగే వెల్నెస్ సెంటర్ అదే లేఅవుట్లో పెట్టి తయారు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మొగలూరు ప్రాంతంలో ఈ 3 లొకేషన్స్ కూడా చాలా చక్కగా పూర్తవుతున్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వర్క్స్ అన్నీ కూడా మార్చి 31 కల్లా పూర్తి చేయడం, గ్రామ సచివాలయాలు అలాగే ఆర్బీకేలు, ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాము. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ప్రతి వారం మెటీరియల్ కాంపోనెంట్ కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలాగా జిల్లా అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. తద్వారా వేజ్ కాంపోనెంట్స్ కూడా మనం ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ మెటీరియల్ కాంపోనెంట్లో ఎప్పటికీ నిలిచిపోయే ఈ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఈ ఎన్ఆర్జిఎస్ పథకాన్ని రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో
బెస్ట్గా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం. 47 ట్యాంక్స్ కూడా ఎంఐ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా వాటిని డెవలప్ చేస్తూ లోకల్గా ఉన్న ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కానీ, అలాగే రిక్రియేషన్కి, టూరిజంకి పనికొచ్చేలాగా ఈ ట్యాంక్స్ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మన ఉదయగిరి ప్రాంతంలో మేజర్ ట్యాంక్ ఒకటి తీసుకొని టూరిజం కూడా డెవలప్ చేసేలాగా ప్రతిపాదనలన్నీ కూడా పంపించడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్స్ అన్నీ పూర్తయిన తర్వాత అప్లాండ్ ఏరియాస్లో కూడా వాటర్ కన్జర్వేషన్కి, అలాగే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మంచి ప్లాంటేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ జిల్లాలో రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలని కూడా ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డ్స్కి దారులు కల్పించడం, అలాగే ల్యాండ్ డెవలప్మెంట్స్, ప్లాంటేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించి వారు నాణ్యమైన వర్క్స్ జరిగేలాగా సూపర్వైజ్ చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ ఆడిట్లో కూడా గ్రామస్తులు విరివిగా పాల్గొని జరుగుతున్న పనుల గురించి తెలుసుకొని అక్కడ ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ప్రజలకి అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డ్వామా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది.